ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు? అదేవిధంగా గత 4, 5 రోజులుగా ఈ టోకెన్స్ అనేది ఏ సమయాల్లో జారీ చేస్తున్నారు మరియు తిరుపతి ఏ సమయానికి చేరుకుంటే ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ పొందవచ్చనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత తిరుమలలో ఆఫ్‌లైన్‌లో రూమ్స్ ఎప్పుడు ఇస్తారు? ఏ సమయంలో ఇస్తారు? ఏ సమయానికి చేరుకుంటే ఈ రూమ్స్ అనేది పొందవచ్చనేది కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి మరియు దివ్య దర్శన్ టోకెన్స్ గురించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరియు ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన వాట్సాప్ ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తా ఉంటాను కాబట్టి కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఫాలో అవ్వండి. మరియు ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఏ సమయానికి జారీ చేస్తున్నారో జారీ చేసిన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి 15, 20 నిమిషాలకు ఒకసారి ప్రస్తుతం ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయో కూడా అందులో అప్డేట్స్ ఇస్తా ఉంటాను రెగ్యులర్‌గా. కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెల వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేసే అన్ని దర్శన టికెట్స్ కంప్లీట్‌గా అయిపోయాయి కాబట్టి ప్రస్తుతం జూలై మరియు ఆగస్టు నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేని శ్రీవారి భక్తులకు కొండ కింద ఇచ్చే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు అంటే ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు భక్తుల రద్దీని బట్టి. గత 3, 4 రోజులుగా ఏ సమయానికి ఇస్తున్నారు అంటే జూలై 16వ తేదీన 17వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను ఉదయం 5 గంటలకే జారీ చేయడం జరిగింది. మరియు జూలై 17వ తేదీన ఉదయం 8 గంటల 40 నిమిషాలకు జారీ చేయడం జరిగింది. జూలై 18వ తేదీన 19వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను మరియు దివ్య దర్శన్ టోకెన్స్‌ను ఉదయం 5 గంటలకే జారీ చేయడం మొదలుపెడితే 6 గంటల వరకు కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. అనగా గత 3, 4 రోజులుగా కూడా ప్రతిరోజు ఏ సమయంలో అయినా ఉదయం 4 గంటల తర్వాత ఏ సమయంలో జారీ చేయవచ్చు కాబట్టి ఉదయం 4 గంటల లోపు తిరుపతి చేరుకుంటే మీకు ఖచ్చితంగా దర్శన టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ సమయాలు అనేది ప్రస్తుతం కంటిన్యూస్‌గా ఒకే సమయానికి ఇవ్వడం లేదు కాబట్టి ఉదయం 4 గంటల లోపు మీరు తిరుపతి చేరేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి ఈ టైమింగ్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 15, 20 రోజులుగా ఏ సమయానికి ఈ టోకెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుందో పక్కన స్లైడ్స్‌లో ఏసి కూడా చూపిస్తాను. చెక్ చేయండి. ఇక ఈ సర్వదర్శన్ టోకెన్ పొందాలనుకునే భక్తులకు ప్రతిరోజు కూడా శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో 8,000 నుంచి 13,000 టోకెన్ల వరకు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ ప్రస్తుతం జారీ చేస్తున్నారు. ఈ టోకెన్స్ అనేవి శ్రీనివాసం ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కు దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. మరియు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. మనకు శ్రీనివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా విష్ణునివాసంలో లాకర్స్‌తో పాటు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో కేవలం విష్ణునివాసంలో మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్‌లో కూడా లాకర్స్ అందుబాటులో ఉంటాయి కానీ చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. శ్రీనివాసం, విష్ణునివాసంలో లాకర్స్ ఎక్కువగానే అందుబాటులో ఉంటాయి. ఈ 3 ప్లేస్‌లలో కూడా లాకర్స్‌తో పాటు మనకు అన్నప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా ఒకే సమయానికి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్లేస్‌లో కూడా ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేస్తారు. 8,000 నుంచి 13,000 టోకెన్స్ భక్తుల రద్దీని బట్టి. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌కి ప్రత్యేకంగా కౌంటర్లు, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్‌కు అనగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా సేమ్ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఏ సమయంలో జారీ చేస్తారో దివ్య దర్శన్ టోకెన్స్ కూడా అదే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. అయితే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ పొందాలంటే మీరు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి వారు లైన్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దర్శనం వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. ఇక
ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ మరియు దివ్యదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నించొని మీ టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇస్తారు. మీ కౌంటర్స్ దగ్గర ఆధార్ కార్డ్ తీసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫోటో బయోమెట్రిక్ ద్వారా ఫోటో తీసుకొని మీ టోకెన్ పైన ఆ ఫోటో వస్తుంది కాబట్టి ఎవరి టోకెన్ వారికే ఇస్తారు కాబట్టి అందరు లైన్లో నించోవాల్సి ఉంటుంది. 8 మంది ఉంటే 8 మంది, 10 మంది ఉంటే 10 మంది, ఒకరుంటే ఒకరు, ఎవరి టోకెన్ వారికే జారీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు లైన్లో నించోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల వారికి టికెట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు నిల్చోకపోయినా పర్లేదు, కానీ 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. మన కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో రూమ్స్ కేవలం విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారు. మాధవ నిలయం మరియు శ్రీనివాసంవి కేవలం ఆన్లైన్లోనే జారీ చేయడం జరుగుతుంది. ఇంకా తిరుమలకి ఏ విధంగా చేరుకోవాలి అంటే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు ఏ విధంగా కొండపైకి వెళ్ళవచ్చు. బస్సులో వెళ్ళవచ్చు, ఓన్ వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో, శ్రీవారి మెట్టు మార్గంలో మీరు టోకెన్ తీసుకున్న రోజు కూడా కొండపైకి వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీకు టోకెన్ తీసుకున్న రోజు కాకుండా మీకు దర్శనం టోకెన్ పైన ఏ రోజు ఉంటుందో రేపటికి సంబంధించిన టోకెన్స్ ఈ రోజు ఇస్తారు కాబట్టి మీరు టోకెన్ పైన దర్శనం డేట్ ఏ రోజు ఉంటుందో అదే రోజు ఉదయం 6 గంటల నుంచి మీరు శ్రీవారి మెట్టు మార్గంలో మెట్ల మార్గం నడిచి వెళ్ళవచ్చు. మీరు టోకెన్ తీసుకున్న రోజు మెట్ల మార్గంలో నడిచి వెళ్ళడానికి అలో చేయరు కాబట్టి మీకు దర్శనం టికెట్ పైన ఏ రోజు ఉందో అదే రోజు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మరియు 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. స్కానింగ్ చేయించకపోతే మీకు దర్శనానికి అలో చేయరు కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళి 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఎవరైతే దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటారో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా అయిపోయే వరకు ఈ రూమ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 1200 నుంచి 3000 రూమ్స్ వరకు జారీ చేస్తారు. దీనికోసం భక్తులు ఉదయం 2 నుంచి 3 గంటల లోపే తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల నుంచి లైన్లో వేచి ఉంటారు కాబట్టి మీకు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. మనకు వీకెండ్స్లో మధ్యాహ్నం 12-1 గంటల తర్వాత వెళ్తే రూమ్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం 5-6 గంటల లోపే వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరుకుతాయి. రూమ్స్ తీసుకోవాలనుకున్న భక్తులు కూడా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు 30 రోజుల్లోపు మీరే రూమ్ తీసుకుంటే మళ్ళీ రూమ్ ఇవ్వరు. 30 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ. 21 సంవత్సరాలలోపు వారికి రూమ్ ఇవ్వరు. మరియు పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్తే మీకు రూమ్ ఇస్తారు. రూమ్ తీసుకోవడానికి ఫ్యామిలీలో ఉన్న అందరూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు లైన్లో నిల్చుంటే సరిపోతుంది. 21 సంవత్సరాలు దాటిన వారు మరియు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తే మనకు రూమ్ అలాట్మెంట్ నెంబర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్ అలాట్మెంట్ స్లిప్ ఇచ్చిన తర్వాత గంట నుంచి 2 గంటల లోపే మీకు రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం రూమ్ అలాట్మెంట్ నెంబర్ ఏ నెంబర్కి అలాట్ అవుతుందో మనకు అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి కౌంటర్స్లో ప్రస్తుతం ఏ నెంబర్కి అలాట్ అయిందో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి సెంటర్లో మనకు స్కానింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇచ్చిన అలాట్మెంట్ స్లిప్ ఉంది కదండి, ఆ స్లిప్లో మీకు స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ నెంబర్కి మెసేజ్ వస్తే మీకు ఆ రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడికి వెళ్తే రూమ్ అలాట్ చేస్తారు. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు మీరు రూమ్లో చెక్ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 2 గంటల లోపు చెక్ఇన్ అవ్వకపోతే రూమ్ ఇవ్వడం జరగదు కాబట్టి మీకు మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు రూమ్లో చెక్ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. మీకు రూమ్ అలాట్మెంట్ నెంబర్ స్లిప్ ఇస్తారు కదండి, ఆ స్లిప్ పైన ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఏ నెంబర్కి అలాట్ అవుతుందో ఎల్ఈడి పైన మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సంబంధించిన అలాట్ నెంబర్ ఎల్ఈడి పైన చూపిస్తే మీరు ఏఆర్పి కౌంటర్లో ఉన్న స్కాన్ మిషన్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపించడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.